हम लोग वही घर चाहते हैं, हमारे घर को डिस्टर्ब ना करते हुए ఇలా నిదానంగా ఇది చేసుకుంటే మాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. वो लोग बोल रहे हैं रिलोकेट करेंगे आपको और మాకు ऐसा प्रॉब्लम आ रहा है। రీలొకేషన్ అవసరం లేదు. మేము ఇక్కడ ఎందుకు ఫైట్ చేస్తున్నాం అండి, మా ఇంటి గురించి ఫైట్ చేస్తున్నాం. దాని గురించి ఫైట్ చేస్తే మేము ఒకసారి వన్ టైం ఒప్పించుకుంది కదా. అంటే మీరు మీరు ప్రతిసారి అదే చెప్తున్నారు, మేము మా ఇల్లు కోసం చూస్తున్నామని చెప్తున్నారు. గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నది, ఇక్కడ ఈ మురికి వస్తున్నది, మురికి వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అరే ఆ ఇబ్బంది నుంచి మేము వాళ్ళని బయట వేద్దామని చెప్తున్నాం. ఏం మురికి లేదు. 20 years నుంచి వాటర్ ఇక్కడ దాకా రావట్లేదు మాకు. మా అపార్ట్మెంట్ దాకా వేరే సంగతి. మొన్న 365 days వాటరే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న లాస్ట్ టైం ఏదో గేట్ ఓపెన్ చేశారు కదా, 5-7 గేట్ అయినా ఆ వాటర్ ఇక్కడ నుంచి ఒక ఇంచ్ కూడా రాలేదు. 8 Feb కి నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్ లో, మాకు అపార్ట్మెంట్ కి రాలేదు. పేపర్ లో ఇచ్చారు ప్రాజెక్ట్ గురించి. ఏం ప్రాజెక్టు? గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ గురించి అని క్లియర్ గా వాళ్ళు నోటిఫికేషన్. దాని తర్వాత మేము ఫైట్ చేసాము 15 days. కొంచెం గవర్నమెంట్ మీ మీడియా వల్ల థ్యాంక్స్, మీడియాకి థ్యాంక్స్ చెప్తాం మేము. అదేంటైందంటే స్ప్రెడ్ అయింది, అది కొంచెం షేక్ అయింది, దానికి ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటైంది, సడన్ గా ఆడియోది వీడియో రిలీజ్ అయింది, చూసారా, మీరు విని ఉంటారు. తను అంటున్నారు అవి మీ ఏరియా బఫర్ జోన్ లో వస్తుంది అంటే, అది వదిలేసి ఇప్పుడు బఫర్ జోన్ లో వచ్చేసారు మీరు సడన్ గా. ఎందుకు? ముందు రిజిస్ట్రేషన్ టైంలో మీకు అది గుర్తు రాలేదా ఇది బఫర్ జోన్ అనేసి? 2004 లో మాకు 5 లో స్టార్ట్ అయింది మా ఎంపీఆర్. కాంగ్రెస్ ఎంపీ ఆ టైంలో కాంగ్రెస్ కదా. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలోనే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారని చెప్పాను. లేదండి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు కదా. అప్పుడు 9 మీటరే ఉండేది, మళ్ళీ 25 చేశారు, మళ్ళీ 30, ఇప్పుడు 50. మీ ఇష్టం ఉంటే 100 కూడా చేసిస్తారు.